స్పామ్ కాల్స్ సందేశాలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా 150 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. 150 కోట్ల రూపాయల జరిమానా 2020 నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుందని చెప్పింది. జరిమానాకు ప్రధాన కారణం స్పామ్ కాల్స్ సందేశాలను ఆపడంలో టెలికాం కంపెనీలు విఫలమవడం, వినియోగదారుల ఫిర్యాదులను సరిగ్గా పట్టించుకోకపోవడం అని ట్రాయ్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం టెలికాం కంపెనీలు ట్రాయ్ విధించిన ఈ జరిమానాను సవాలు చేసినట్లు సమాచారం. నిబంధనలను పాటించని టెలికాం ఆపరేటర్లపై ట్రాయ్ జరిమానాలు విధించింది. గత సంవత్సరం ట్రాయ్ 2.1 మిలియన్ల స్పామర్లపై డిస్కనెక్ట్ చేసింది. 1 లక్ష కంటే ఎక్కువ మందిని బ్లాక్ చేసింది. సెప్టెంబర్ 2024లో ట్రాయ్ 1.88 మిలియన్ల స్పామర్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసి 150 మందిని బ్లాక్ లిస్ట్ చేసింది. పలు నివేదికల ప్రకారం టెలికాం ఆపరేటర్లపై ట్రాయ్ ఈ జరిమానా విధించిందని, స్పామ్ కాల్లు లేదా సందేశాలు పంపిన వారిపై కంపెనీలు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఈ జరిమానా విధించిందని పేర్కొంది. స్పామ్ కాల్స్ సందేశాలను నియంత్రించడంలో వినియోగదారుల ఫిర్యాదులు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అనేక వినియోగదారుల ఫిర్యాదులను తప్పుగా మూసివేసినట్లు ట్రాయ్ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కంపెనీలకు ట్రాయ్ జరిమానా విధించినట్లు పేర్కొంది. ఇదే టైంలో ట్రాయ్ ఒక D&D యాప్ను కూడా ప్రారంభించింది. ఇది వినియోగదారులు ఏదైనా స్పామ్ కాల్ లేదా సందేశాన్ని నివేదించడానికి అనుమతిస్తుంది.